గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఓకేనా? ఓకే సార్, ఫైన్. మొదలు పెడుతున్నా. యా. అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ఈరోజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ధారావాహిక ప్రసంగం. ఈ ప్రసంగంలో వీరు 3వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. అండ్ వెల్కమ్ టు ఆల్ దోస్ హూ ఆర్ viewing now and those who may view later. So, నేను రామ్మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్, అండ్ టుడే ఈస్ ద థర్డ్ డే. జీవనయానము, మానవ జీవనయానము, తెలుగులో హ్యూమన్ లైఫ్ జర్నీ, ఇంగ్లీష్లో 8 నిన్న మీకు తీసుకోవచ్చు. నిన్న మొన్న వి కవర్డ్ సర్టెన్ థింగ్స్. నేను బిగిన్ టు ఎండ్, ద స్టార్ట్ ఆఫ్ ద లైఫ్ నుంచి జీవనయానం అంటే అర్థం అదే, బిగినింగ్ టు ఎండ్. ఆ సందర్భంలో ఇప్పుడు వివాహం అయిన తర్వాత భార్య గర్భవతి అయినప్పటి నుంచి ఐఎమ్ స్టార్టింగ్ ఎట్ దట్ పాయింట్. యూజువల్గా ఏం జరుగుతుందంటే, నవ దంపతులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, దే వాంట్ టు టేక్ ఏ హాలిడే ఆర్ టేక్ ఏ బ్రేక్. అంటే మ్యారేజ్ అయ్యి ఫస్ట్ సంతానము కలగడానికి they may require some gap for whatever reasons. Maybe they want to enjoy themselves for a couple of years, 2 years, 3 years, whatever. అంటే వాళ్ళ ఇండివిజువల్ కపుల్, అంటే ఏ కపుల్ కాపులు వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ వాట్ ఎవర్, అల్టిమేట్గా ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత, గర్భం దాల్చిన తర్వాత భార్య ఇటువైపు ఆ గర్భవతి యొక్క తల్లిదండ్రులు కానీ, అటువైపు అత్తమామలు కానీ, హస్బెండ్ కానీ, విశేషించి హస్బెండ్ యొక్క తోబుట్టువులు కానీ, దే హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీ ఆఫ్ ద హౌస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 2 things. మోస్ట్లీ, మోర్ పర్టికులర్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బేబీ ఇన్ ద వూంబ్. అంటే గర్భస్థ శిశువు గర్భములో ఆరోగ్యంగా పెరిగి నవమాసాలు నిండి ప్రీమెచ్యూర్ డెలివరీకి అటువంటి వాటికి, అంటే పరిస్థితులు మన చెయ్యి దాటి మన కంట్రోల్లో లేనప్పుడు వేరే విషయం, కానీ ఇన్ నార్మల్ కోర్సు మన అజాగ్రత్త వల్ల అలాంటివి జరగకుండా, అంటే చుట్టూ ఉండే సరౌండింగ్లో ఉండేటువంటి సైనికులు, అంటే సివిల్ సోల్జర్స్, సివిల్ అసిస్టెంట్స్, సివిల్ హెల్పర్స్ టు ద ప్రెగ్నెంట్ లేడీ. ఇది ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి కుటుంబ సదస్యుడు, మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, దిస్ దే షుడ్ కీప్ ఇన్ ద మైండ్. అండ్ అంటే ఇన్ ద హెల్త్ ఆఫ్ ద బేబీ, ద మదర్స్ హెల్త్ ఈజ్ ఆల్సో నాట్ టు బి టేకెన్ కేర్. సబ్జెక్ట్ టు బిలీవ్. కొన్ని మనము విశ్వాసము లేకుండా మనిషి ఉండలేదు. విశ్వాసము, నమ్మకము, అనుమానము, ఈ 3 లేకుండా మనిషి జీవనం అనేది కష్టసాధ్యము. కొందరికి ఎక్కువ ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. నేను ఇంగ్లీష్లో BBD అంటుంటాను నేను. బిలీఫ్, బయాస్, డౌట్. బిలీఫ్ నమ్మకము, బయాస్ అంటే ఒకళ్ళ పక్షం తీసుకుంటాం మనం, తెలుసో తెలియకనో, అంటే రీజన్తో నిమిత్తం లేకుండా వీ క్యారీ ఏ ఒపీనియన్ ఆన్ ఏ పర్టికులర్ థింగ్ ఆర్ పర్సన్, either positive or negative, that we say bias, positive bias or negative bias. We believe certain things, that is the belief. And doubt. Doubting terms in English లో ఒక phrase వాడతారు, ఎప్పటికే డౌట్ ఉండరాదు. అలా అని జాగ్రత్త పడాల్సిన, మినిమం డౌట్ ఉండాలి, ఎక్కువ ఉండరాదు. కాషన్ అండ్ ప్రికాషన్, CAP, కాషన్ అండ్ ప్రికాషన్. నేను చాలా ఇంగ్లీష్లో, ఆంగ్లంలో షార్ట్ ఫామ్స్, దాంట్లో పదాలు ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లోనే కూడా పదాలు ఒక్కొక్కసారి ఆంగ్లంలో ఉంటాయి, ఒక్కొక్కసారి తెలుగులో ఉంటాయి. సో దిస్ ఈస్ దట్ కేర్ టు బి టేకెన్ అబౌట్ ద
ప్రెగ్నెంట్ మదర్ ఆమెకి అంటే హార్డ్ వర్క్ చెప్పకుండా రఫ్గా ఇది చేయకుండా హస్బెండ్ ఆల్సో షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో నాట్ టు యూజ్ వాట్ యు కాల్ హార్ష్ వర్డ్స్ కానీ కోపం అనేది రావడం అందరికీ సహజమైనటువంటి విషయమే. కానీ ఒక బిలీఫ్, నేను ఇందాక విశ్వాసము అన్న నమ్మకం అని అంటున్నాను. వాట్ ఎవర్ యూ ట్రీట్ ద ప్రెగ్నెంట్ మదర్, part of it there is a possibility by any ray of imagination గర్భస్థ శిశువును తాకే అంటే టచ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీ ఎమోషన్స్ కానీ వాట్ ఎవర్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ పాజిటివ్ ఎమోషన్స్ అగైన్స్ ద మదర్, పాజిటివ్గా వెళ్తాయి బేబీ ఇన్ ద హోమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నెగిటివ్ అయితే నెగిటివ్ కూడా ఉండే అవకాశం ఉంది. దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు బిలీఫ్. కానీ బిలీఫ్ అన్నప్పుడు మనకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఇంకో పదం ఉంది ఆంగ్లంలో. సరే, అది అవునో కాదో వేరే సంగతి, కానీ మీరు అలా ఉంటే మీకు నష్టమేం లేదు కదా. వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ మదర్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్, మీకు జరిగే నష్టమేం లేదు కదా. జరిగితే లాభం జరగవచ్చు, జరగకపోయినా నష్టమేం లేదు కదా. సో దిస్ ఏ బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ పాస్ ఆన్ టు ద అదర్స్ అండ్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్. నా డెలివరీ అయిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత, అంటే ఇవన్నీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పీరియాడికల్గా ఇట్ ఏ స్పెసిఫైడ్ ఇంటర్వెల్స్, సే వన్స్ ఇన్ 1 month, 2 months, 3 months, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేడీ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వీ షుడ్ హ్యావ్ విజిట్స్. అంటే ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి ఎనీ కేర్ వీ హ్యావ్ టు టేక్ అనే దాని మీద. వై ఐఎమ్ ప్రెసింగ్ దిస్ లేడీ అనేది అండర్లైన్ చేసి ఎందుకు చెప్తున్నంటే, గైనకాలజిస్ట్ నార్మల్గా లేడీ డాక్టర్సే ఉంటారు. పాత రోజుల్లో ఆడవాళ్ళు పెద్ద వైద్య రంగంలోకి రాకి పూర్వము దేర్ యూస్ టు బి జెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్స్ ఆల్సో. లేడీ గైనకాలజిస్ట్ డాక్టర్ ఏమిటి అంటే, ఆవిడ కూడా లేడీ అవడం చేత షీ అండర్స్టాండ్ ద కండిషన్ ఆఫ్ దిస్ లేడీ ప్రెగ్నెంట్ పేషెంట్ ఇన్ ఏ మోర్ బెటర్ వే దెన్ ఏ మేల్ డాక్టర్. అంతకుమించి ఏమీ లేదు. దట్ ఈస్ ద ఓన్లీ సింపుల్ రీజన్ ఫర్ ఇట్. మీరు ఈ మధ్యన న్యూస్ పేపర్లో చూస్తే కూడా మెడికల్ సీట్స్లో మోర్ దెన్ 50% లేడీస్కి వచ్చాయి. ఐ థింక్ అరౌండ్ 60%, 70%. ఇక్కడ అంటే ప్రెగ్నెంట్ మదరు, లేడీ అన్న ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని వృత్తుల్లో లేడీసే బాగా షైన్ అయ్యే అవకాశం ఉంది. టు కోట్ దిస్, డాక్టర్స్ నెంబర్ 1, టీచర్స్ అంటే ఎనీ టీచింగ్ కమ్యూనిటీ, రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టీచింగ్ మొదలు బట్టి యూనివర్సిటీ ప్రొఫెసర్ వరకు కూడా టీచింగ్లో దే హ్యావ్ ఏ బెటర్ దీస్ థింగ్స్. నర్సింగ్లో మీరు చూసుకుంటే అక్రాస్ ద వరల్డ్ ఆల్సో, మన దేశంలో కూడా నర్సులు చాలా వరకు, మేల్ నర్సులు చాలా తక్కువ, ఫిమేల్ నర్సెసే ఎక్కువ. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ కేరళ. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ వాట్ వీ నో, రైట్. సో డెలివరీ అయిన తర్వాత కూడా మనం 21st డే అనేది ఒక ఆనవాయితీ. 21వ రోజు ఏం చేస్తుంటారు, నామకరణం సమయం, లేకపోతే ఆ తర్వాత కొద్ది రోజులకి, అంటే వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క తీరుగా నేమింగ్ సెరమనీ ఒకటి, అన్నప్రాసనము అని ఇంకొకటి. అంటే మనకి షోడశ కళలు అనేది ఇంకొకటి. అండ్ దేర్ ఆర్ 16 stages త్రూఅవుట్ ద దిస్ వన్. కర్మలు అంటే పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు కూడా there is a series of karmas that are being performed. They are also in 16 number. When I say 16 number, శ్రీరామచంద్రునికి 16 గుణాలు ఉన్నాయంటారు. షోడశ అంటే 16. అంటే ప్రతి అంకెకు కూడా ఒక మహత్యం ఉంది, ఒక మహత్తత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 1 అంటే ఏమి? అద్వైతము. శంకరాచార్యుల వారి అద్వైత, అఖండము, అద్వైతము, అఖండ సామ్రాజ్యం అంటారు, నాట్ డివైడెడ్ ఇంటూ పీసెస్. అఖండము, అద్వైతము. ద్వైతం రెండవది లేనే లేదు. కానీ ఒకసారి అద్వైతాన్ని ద్వైతం కింది చేసినప్పుడు ద్వైతం దగ్గర ఆగకపోవచ్చు. ఇట్ మే బికమ్ 3 part, 4 part, ఎనీ నెంబర్ ఆఫ్ పార్ట్స్. సో అద్వైతం అంటే వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ విత్ అవర్ లిమిటెడ్ సెన్స్ that there is only one truth, one universal truth. ట్రుత్ ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది, డిఫరెంట్గా ఉండదు. అబద్ధాలు అనేకం ఉండొచ్చు. రైట్, కమింగ్ బ్యాక్ టు దిస్ అన్నప్రాసనం, దీని మీద కూడా కొన్ని సామెతలు ఉన్నాయి.
మనం చాలా విషయాలు సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద లైఫ్ స్కిల్స్, జీవనయానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జీవించే విధానము, జీవన నైపుణ్యాలు మనకి ఉండాలి. ఇవన్నీ నైపుణ్యాలు మనకు అవ్వాలంటే మనకి ప్రాపర్ కంపెనీ ఉండాలి. ఏం కంపెనీ? మంచి లిటరేచర్, మంచి బుక్స్ చదవడం. అండ్ దెన్ మనకి వీ కెన్ లర్న్ ఫ్రమ్ పీర్ లెవెల్. మన విద్యాభ్యాసము విద్య అనే అది వచ్చినప్పుడు ఐ విల్ బి టెల్లింగ్ ఇన్ లిటిల్ మోర్ డీటెయిల్. మనకి స్వతహాగానే అబ్జర్వేషన్, ఎవరెవరి అబ్జర్వేషన్ స్కిల్ పవర్ ఎవరి వాటికి డిఫరెంట్గా ఉంటుంది. వీ నీడ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ అస్. అబ్జర్వ్ చేసి ఆర్ చదివి విని వాట్ ఎవర్ ఈస్ ద ప్రాసెస్ మెథడ్ ఆఫ్ ఇన్పుట్, ఆ ఇన్పుట్ను పట్టి ఎవరికి వాళ్ళే 25% ఆఫ్ ద నాలెడ్జ్ దే కెన్ అక్వైర్. సెకండ్ 25% బై ద పీర్ లెర్నింగ్, సహచర విద్యార్థుల ద్వారా. అంటే సేమ్ క్లాసు బట్ హీ ఈజ్ ఎ లిటిల్ మోర్ నాలెడ్జబుల్ దెన్ మీ. The third quarter is from the, there is a shloka on this. The third quarter is from the teacher, and the fourth one, knowledge ever expanding. ఎప్పటికే కొత్త నాలెడ్జ్ వస్తుంది కనుక from time to time upgradation of the knowledge. This is the four-pronged way of learning. So coming back here, పిల్లలు పుట్టగానే అన్నప్రాసము నాడు ఆవకాయ పెడతారా అనేది ఒక సేయింగ్ ఉంది. అన్నప్రాసం అంటే చైల్డ్ అప్పుడే చిన్న చిన్నగా మెత్తగా ఉడికించిన అన్నము పాలతోని నెయ్యితోని కలిపి పెడతారు. అన్నప్రాసం రోజే ఆవకాయ అంటే పిల్లికి వేడి పాలు పోస్తే మళ్ళీ ఆ గిన్నె, పాల గిన్నె దగ్గరికి అది చూసి భయపడుతుంది, పాలు చల్లగా ఉన్నాయి వేడి అనేసి. పిల్లలు కూడా ఆలేదు. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ దెన్ బేబీ ఇన్ ద వూమ్, బేబీ ఇన్ ద ఆర్మ్స్, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ ఎస్టర్డే. దెన్ బేబీ, రోలింగ్ బేబీ ఊయల్లో. దెన్ ద క్రాలింగ్ బేబీ. క్రాలింగ్ బేబీ స్టేజ్లో మదర్ నార్మల్గా షీ ఈజ్ ఏ న్యాచురల్ గార్డియన్. అంటే పేరెంట్స్ ఇద్దరు, ఫాదరు మదరు ఇద్దరు శిశువు యొక్క జన్మకి కారణమైనప్పటికీ కూడా శిశువు, చైల్డ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూంబ్, నాట్ ఫ్రమ్ ఫాదర్స్ వూంబ్. ప్రకృతిలో ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన విషయమే. తెలిసిన విషయాలు తెలియని వాళ్ళకి ఎట్లాగో తెలియదు, తెలిసిన వాళ్ళకి కూడా అవి చిత్తం మీద ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కొన్ని విషయాలు మనకి ఆల్వేస్ చిత్తం మీద ఉండాల్సినటువంటి విషయము. ఏ హస్బెండ్ షుడ్ ఆల్వేస్ అడ్మిట్, అండర్స్టాండ్, రికగ్నైజ్ దట్ ద ఫస్ట్ రైట్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ఆఫ్ ద మదర్, నాట్ ఆఫ్ హిమ్ అని. అంటే నా అనాలిసిస్లో, నా అవగాహనలో ఐ అండర్స్టాండ్ ఇట్ దట్ వే. సో న్యాచురల్ గార్డియన్ ఎవరయ్యా అంటే బిడ్డకి, అంటే till the baby becomes a major at the age of 18, that also we were discussing, it is mother only natural guardian. But in official pardon, unfortunately, ఎక్కడైనా స్కూల్లో అడ్మిషన్కి వచ్చినప్పుడు సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని ఫాదర్ నేమే రాస్తారు. కొన్ని స్కూల్లో మట్టుకు దే ఆర్ వెరీ స్పెసిఫిక్, దే టేక్ ద నేమ్ ఆఫ్ ద మదర్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్. దట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయము. ఒక తండ్రికే పుట్టరు కదా పిల్లలు, తల్లి లేకుండా. అందుకని both the names of the father as well as the mother should be entered in the school admission register, and throughout the service, throughout his life, both the names, because both are equally important. External matters తల్లి చూసుకుంటారు, internal matters తల్లి చూసుకుంటారు. So this is one thing. Crawling babies దగ్గర ఇంట్లో ఉన్న మెంబర్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మోర్ పర్టికులర్లీ తల్లి. ఇప్పుడు ఫ్లాట్స్లో ఉంటాను, మనము వాట్సాప్లో కూడా చాలాసార్లు మెసేజ్లు వస్తుంటాయి. వాట్సాప్లో బాల్కనీ ఉన్నప్పుడు చాలా సన్నగా చిన్నగా ఉండే పిల్లలు మధ్యలో రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ మధ్యలో దూరే అవకాశం ఉంది. అంటే తిండేవి కాబట్టి దాంట్లో నుంచి దూరి బయట పడే అవకాశం ఉంది, బయట కిందికి పడే అవకాశం ఉంది. దిస్ ఈజ్ వన్ థింగ్. పాత రోజుల్లో కిరోసిన్ స్టవ్లు, గ్యాస్ స్టవ్లు ఉండేవి. అంబాడుతూ పిలవడు పోయి గ్యాస్ స్టవ్ ఏదో ఇట్లా ఆట వస్తువు అనుకొని దాన్ని టచ్ చేసి పొయ్యి మీద మిదిపడి అలా బర్న్స్తో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పాత రోజుల్లో బావుల్లో, అంటే ఇప్పుడు ఫామ్ చేంజ్ అవుతుంటుంది, రిస్క్ అదే ఉంటుంది, ద ఫామ్ విల్ చేంజ్. ఊళ్ళలో బావులు ఉంటే బావి దగ్గరికి పోయి బావిలో జారి పడడము, ఇలాంటి నానా రకాలుగా. అంటే చైల్డ్ మార్టాలిటీ అంటాము. నోబడీ ఈజ్ ఇమ్మార్టల్. ఎవరో ఒకళ్ళు అందరిప్పటికీ ఎవరంతా మార్టల్స్ ఉండి
అందుకే మార్టల్ రిమైన్స్ ఆఫ్ ద పర్సన్ అంటారు ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు. సో వీ నీడ్ టు బి టేక్ వెరీ సెన్సిటివ్ కేర్ ఆల్ ద 24 hours ఆఫ్ ద బేబీ. ఒక 2-3 years అట్లా బేబీ 3-4 years వచ్చిన తర్వాత ఈ అంబాడే దశ పోయి క్రాలింగ్ స్టేజ్ పోయి చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ కొంచెం నడిచే స్టేజ్ ఇదంతా వచ్చిన తర్వాత కూడా ఒక 5-6 yearsకి బేబీ ఇన్ ఏ పొజిషన్ టు మేనేజ్ హర్ సెల్ఫ్ ఆర్ ఇట్ సెల్ఫ్ అనొచ్చు. బేబీకి వీ డోంట్ అటాక్ విత్ ద జెండర్, బేబీ కెన్ మేనేజ్ ఇట్ సెల్ఫ్. మనం చిన్న చిన్న పనులు కూడా చెప్తుంటాం తమాషాగా, దట్ విల్ నాట్ కమ్ అండర్ చైల్డ్ లేబర్. ఈ క్లాస్ అక్కడ ఇవ్వు, ఈ క్లాస్ మీ తాతకి ఇవ్వు అని ఊరికే సరదాగా. అండ్ దే ఆల్సో ఎంజాయ్. అంటే దిస్ ఈస్ ఎ ప్లేఫుల్ లెర్నింగ్. కైండ్లీ నోట్ దిస్ వర్డ్, ప్లేఫుల్ లెర్నింగ్. ఆట ద్వారా లర్న్ చేయడము, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని అంటాం మనం స్కూల్లో కాలేజెస్లో. ఒక యాక్టివిటీ ద్వారా ఒక లర్నింగ్ అనేసి ఇది చేయడం. సో దిస్ గోస్ దట్ వే. అండ్ దెన్ at the age of 5 or 6, we slowly send the child to the school. ఈ రోజుల్లో 5-6 years వరకు కూడా ఎవరు ఆగట్లేదు. ఇక్కడ మనము ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒకటి, ఎస్టర్డే ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద ఏపీఎల్, బీపీఎల్, అదర్ థింగ్స్ ఐ వాస్ టెలింగ్ అబౌట్ దాట్. అది కాకుండా డబుల్ ఇంజన్ అంటారు, డబుల్ ఇంజన్ గ్రూప్. డబుల్ ఇంజన్ ఏమంటే బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్నింగ్ ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్లో ఓన్లీ ఫాదర్ ఓన్లీ ఎర్న్స్, హస్బెండ్ ఓన్లీ ఎర్న్స్, దట్ ఈస్ ద వైఫ్ డస్ నాట్ ఎర్న్. షీ ఈజ్ ఓన్లీ ఏ హౌస్ కీపర్, ఫుల్ టైమ్ హౌస్ కీపర్. ఈ రెండిట్లో తేడా ఏంటంటే ఇక్కడ ఇది కూడా మనము సామాజిక పరంగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫినాన్షియల్గా ఆర్థిక పరంగా సంసారాన్ని నడిపే యొక్క బాధ్యత హస్బెండ్ది, వైఫ్ది కాదు. వైఫ్ మే బి ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఈ రోజుల్లో నేను ఇందాకే చెప్పాను, డాక్టర్స్లో మోర్ దెన్ 50% లేడీసే ఉన్నారు. నిన్న మన పేపర్లు చూస్తే ఐపీఎస్ ఆఫీసర్స్లో 1/3 ఆర్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్. మనకి నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది హైదరాబాద్లో, ఇక్కడ పరేడ్ దీంట్లో దిస్ టాపిక్ మోర్ దెన్ 30% ఆర్ దిస్ వన్. అంటే మహిళా సాధికారత అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. మరి చదువుకున్నప్పుడు దే కెనాట్ సిట్ ఐడిల్ కాబట్టి దే గో ఫర్ జాబ్, దట్స్ ఫైన్. కానీ నేను ఇందాకనే మనవి చేసినట్టు కొన్ని జాబ్స్ దే ఆర్ మోర్ యాప్ట్ ఫర్ దట్, లైక్ టీచింగ్, మెడికల్, సర్వీస్ సెక్టర్లో ఇన్సూరెన్స్ ఆఫీసర్స్, బ్యాంక్స్, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అటువంటివి కొంచెం హార్డ్ షిప్ ఉండేటువంటి జాబ్స్ దే మే నాట్ ఫిట్. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం చేయడంలో తప్పేం లేదు. బట్ ద పాయింట్ ఈస్ దాట్ దిస్ షుడ్ నాట్ లీడ్ టు నెగ్లెక్ట్ ఇన్ ద రియరింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఈ రోజుల్లో ఎవరికి కూడా ఇద్దరు చిల్డ్రన్ కన్నా యావరేజ్గా ఉండట్లేదు. అంటే ఎవరికి వాళ్ళే కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్, దే టేక్ ఏ డిసిషన్ నాట్ టు హ్యావ్ మోర్ దెన్ 2 children. ఇంకా ఒక మాటకు వస్తే నౌ ద ప్రజెంట్ 10 days ఐదర్ నన్ ఆర్ 1. ఒక చైల్డ్ ఉంటే ఓకే ఫైన్, లేకపోయినా కూడా పర్వాలేదు. వీ కెన్ అడాప్ట్ 1 చైల్డ్ ఫ్రమ్ ద పూరర్ స్టేటస్, అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి చేయొచ్చు. దట్ అడాప్షన్ ఈజ్ ఇంటికి తీసుకొచ్చి పెట్టచ్చు, లేదా ఫినాన్షియల్లీ అడాప్షన్. వాళ్ళ ఫీజులని మనం భరిస్తాము. ఆదివారం ఒకసారి, సండే ఎప్పుడైనా పోయి అలా పోయి వీక్లీ ఒకసారి వీ పే ఏ విజిట్. దట్ ఈస్ అనదర్ థింగ్. దాంట్లో కూడా ఈ సరోగేటెడ్ మదర్ ఇవన్నీ దాంట్లో కూడా చాలా కుంభకోణాలు జరుగుతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రీసెంట్ కూడా వచ్చింది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ వన్. దెన్ ఇప్పుడు పిల్లలు హస్బెండ్ వైఫ్ ఇద్దరు పోయినప్పుడు ఈ క్రచెస్ అని, అంటే పిల్లల్ని పార్కింగ్ కింద, వాళ్ళకి చదువుదేమి ఉండదు, ప్లే స్కూల్ టైప్, అక్కడ పార్క్ చేసి వెళ్తారు. ఎవరు తల్లి కానీ తండ్రి కానీ ముందు ఎవరైతే ఆఫీస్ నుంచి బ్యాక్ వస్తారో వాళ్ళు వచ్చేటప్పుడు దే విల్ పిక్ ద చైల్డ్ అండ్ బ్రింగ్ ఇట్ టు హోమ్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది నేను తప్పని అనట్లేదు. సో దట్ ఈస్ ద వన్ వే. సో 3 years వచ్చినప్పటి నుంచే ద చైల్డ్ ఈస్ అకస్టమ్డ్ టు ఏ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ నేను ఆయా అనే పదాన్ని తీసుకుని వుడ్ లైక్ టు స్పెండ్ ఏ లిటిల్ ఏ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆన్ ఇట్. తల్లి ఎక్కువ టైం బిడ్డతో స్పెండ్ చేసేటప్పుడు, పాత రోజుల్లో అయితే అధిక సంతానం ఉండి దే కెనాట్ డూ ఈక్వల్ జస్టిస్ టు ఆల్ ద చిల్డ్రన్. ఇంట్లో ఎవరు ఒక ఆయా టైప్లో ఉండేవాళ్ళు. ఆయా అంటే పేడాయ కాక్కర్లేదు, సమీప బంధువులు కూడా లోంచి కూడా ఎవరైనా కూడా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను మై ఫస్ట్ 7-8 years వరకు ఐ వాజ్ ఇన్ ఏ విలేజ్, రూరల్ సెట్టింగ్స్లో. దేర్ ఆఫ్టర్ వి కేమ్ టు హైదరాబాద్ సిటీ. ఐ థింక్ దట్ ఆల్సో ఐ వాజ్ మెన్షనింగ్. నేను 5వ తరగతి వరకు స్కూల్కి వెళ్ళలేదు.
ఇప్పుడేమో 5వ తరగతి అంటే 8 years వరకే. ఐ డిడ్ నాట్ గో టు స్కూల్. మా నాన్నగారు హైదరాబాద్ తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో అడ్మిట్ చేశారు. బట్ ఐ డిడ్ నాట్ ఫీల్ ఎనీ డిఫరెన్స్. ఐ కుడ్ మేనేజ్. కోపింగ్ అప్ స్కిల్స్ కూడా దట్ ఆల్సో విల్ కమ్ ఇన్ డేస్ టు కమ్. మనిషికి కోపింగ్ అప్ స్కిల్ అంటే కొత్త ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అడాప్టబిలిటీ లెవెల్ ఉండాలి, ఫాస్ట్‌గా ఉండాలి, క్విక్‌గా అడాప్ట్ కాగలగాలి. చేంజ్ అనేది జీవితంలో వీ కెనాట్ స్టాప్ ఇట్. చేంజ్ ఈజ్ పర్మనెంట్. చేంజ్ బాగా విశేషంగా జరిగినప్పుడు వి సే ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ ఇట్ ద ఫిజికల్ లెవెల్, ఎట్ ఏ డీపర్ లెవెల్ వి సే ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ ద థింగ్. దెన్ వీఆర్ ద పార్కింగ్ ద చైల్డ్ అండ్ పికింగ్ అప్. ఈ ప్లే స్కూల్ ఇవన్నీ దాటిన తర్వాత we put into a regular school from we say pre-KG, LKG, UKG, and different names are. And there are different boards also, schools, central CBSE and ICS and there are various boards associated, state board. Okay, that is all different things. ఏ board అయినా కూడా ultimately గా సబ్జెక్ట్ ఉండేది అదే, సబ్జెక్ట్ కంటెంట్ అదే. ఆథర్స్ బుక్స్ రాసేటప్పుడు వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి సింపుల్ సెంటెన్స్లో స్టెప్ బై స్టెప్, నేను దీనిలో కూడా చాలాసార్లు నా ఒపీనియన్ షేర్ చేసుకోవడం జరిగింది వేరియస్ సెమినార్స్. మీరు ఏదైనా ఒక బుక్ తీసుకోండి, ఒక జనరల్ సైన్స్ కానీ లేకపోతే పర్టికులర్గా జనరల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఎలా రాయాలంటే సెంటెన్స్ బై సెంటెన్స్ చదువుకుంటూ పోతే మధ్యలో గ్యాప్ అంటే అర్థము కాని విషయమే ఉండకూడదు. అంటే దట్ గ్రాడ్యువల్, దట్ సీక్వెన్షియల్గా ఆ బుక్ రాసే నేర్పరితనము ఆ ఆథర్కి ఉండాలి. ఆథర్ రాసిన తర్వాత పరిష్కర్త అంటాము. ఇట్ షుడ్ బి ఎడిటెడ్ బై ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. అప్పుడు నేను ఇందాక మీతో మనవి చేసినట్టుగా స్వాధ్యాయంలోనే చాలా వరకు అర్థం కావాలి. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ provided sentence by sentence, simple to complex, not complex to simple. కొంచెం చిన్నగా మళ్ళీ దాన్ని ఎక్కడెక్కడైతే స్ట్రెస్ ఇవ్వాలనో స్ట్రెస్ ఇస్తూ, ఎక్కడెక్కడైతే రిపీట్ చేయాలనో రిపీట్ చేస్తూ గ్రాడ్యువల్గా పైకి తీసుకెళ్ళేటట్టు కనుక పుస్తకాలు రాయబడి ఉంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బి బెనిఫిటెడ్ బై ఇట్. దిస్ ఈజ్ వన్ థింగ్. నంబర్ 2, టీచర్స్ కూడా డెడికేటెడ్ టీచర్స్ ఉండాలి స్కూల్స్లో. జస్ట్ లైక్ దట్. నిన్న పేపర్లో చూసాను నేను, బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఫాల్స్. టీచర్స్ నాట్ కమింగ్ టు స్కూల్ బట్ దే ఆర్ క్లెయిమింగ్ ద సాలరీస్. అందరూ అలా చేస్తున్నారని నేను అనట్లా, బట్ పేపర్లో వచ్చిందంటే హియర్ అండ్ దేర్ జరుగుతున్నదనే కదా. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. కొన్ని ప్రొఫెషన్స్కి ఒక గౌరవం అనేది సమాజం ఇచ్చింది. ఆ గౌరవాన్ని వమ్ము చేయకూడదు ఆ వృత్తిలో ఉండేవాళ్ళు. టీచర్ అయిన వాడు హీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, నో స్మోకింగ్, నో డ్రింకింగ్. అలాంటి కనుక వదిలేకపోతే he can join any other job, need not join a teacher's job, because the teachers are creating other professions. అంటే విద్య నేర్పిన గురువుకే నైతికత లేకపోతే, దీని మీద మన రామకృష్ణ పరమహంస గారి ఎపిసోడ్ కూడా చెప్తుంటారు. ఏదో కుర్రాడు బెల్లం ఎక్కువ తింటున్నాడు, బెల్లం మానిపిస్తామంటే he asks him to come after a week or so, because ఆ టైం వరకు వారు కూడా బెల్లం తినేవారట. వారికి వారం రోజులు బెల్లం తినడం ఆయన మానేసి దెన్ హీ టోల్డ్, అంటే నేను ఆచరించింది, నేను నమ్మంది నెంబర్ 1, నేను ఆచరించింది నాకు చెప్పే ఆ నైతికత నాకు ఉండదు. ఇది టీచర్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. దెన్ సరే, స్కూల్కి వెళ్తున్నాము, వస్తున్నాము. ఇక్కడ ఇంకొక విషయము మనం గమనించేది ఏంటంటే, ఇది సబ్జెక్టు ఫినాన్షియల్ ఎఫర్డబిలిటీ. ఒకటి ఫినాన్స్ మ్యాటర్, ఇంకోటి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏది ఉండాలి అనేసి. మామూలుగా మాతృభాష భాషా మాధ్యమంగా, అంటే సైన్స్ కూడా మాతృభాషలోనే బోధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు తీసుకుంటే మీకు సైన్స్ కానీ, బయాలజీ కానీ, కామర్స్ కానీ, ఎనీథింగ్ ఇట్ ఈస్ పుట్ ఇన్ తెలుగు. దానికి మనకి తెలుగు సాహిత్య అకాడమీ అనేసి ఉంది. అంటే చాలా టెక్నికల్ వర్డ్స్ తెలుగులోకి అనువదించడానికి మీకు తెలుగు భాష మీద పట్టుండాలి. నెంబర్ 1, we should also have a grip on the technical words in both the languages, English and Telugu. నా గురించి నేను చెప్పినప్పుడు ఐ థింక్ డే బిఫోర్ యెస్టర్డే వాట్ ఐ వాస్ టెల్లింగ్ దట్ 6 నుంచి 9వ తరగతి వరకు నేను ఇంగ్లీష్ మీడియంలోను, 10 నుంచి 12 వరకు తెలుగు మీడియంలో, తదుపరి మళ్ళీ డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చదవడం చేత నాకు సాంకేతిక పదాలు, టెక్నికల్ వర్డ్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీద ఐ హావ్ ఏ రీజనబుల్ గ్రిప్. అంటే నా గురించి నేను చెప్పుకోవడానికి చెప్పట్లేదు. ఆ అనువాదకుడికి టెక్నికల్ సబ్జెక్ట్స్ను ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని తెలుగులో మార్చాలంటే తెలుగు భాష మీద పట్టుండాలి.
ఆంగ్ల భాష మీద ఎడుదిరిగి ఉండాలి. అప్పుడే దే కెన్ బుక్ ద ఐ మీన్ ట్రాన్స్లేట్ ఇది ప్రాపర్లీ. నౌ ఈ పాయింట్ వచ్చినప్పుడు మనం ఒక 12th క్లాస్ ఇట్లా చదివి అంటే ఏదైనా ఉద్యోగంలో చేరాలంటే మనకి 2 కనీస అర్హతలు చూస్తారు. 1 యూ షుడ్ హావ్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ వైజ్గా. రెండవది క్వాలిఫికేషన్ వైజ్గా కనీసం 10వ తరగతి, ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అని అడుగుతారు. ఏది ఫర్ ద లో ఎండ్ జాబ్స్ లైక్ క్లరికల్ క్యాడర్, కంప్యూటర్ ఆపరేటర్. ఇప్పుడు క్లరికల్ అనే బదులు వీసే జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్స్ అది కంప్యూటర్ దానికి ఇది ఉంటారు. ఇక్కడ నేను అంటే అందరూ కుటుంబీకులు అంటే ఈ వీడియోస్ అన్ని ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ సండే రోజు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వీక్షిస్తుంటే దే కెన్ డిస్కస్ అలాంగ్ ది రిజల్ట్స్. ఎస్, ఈ పాయింట్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది వాళ్ళకి ఎట్లా ఐ మీన్ ఎట్లా అన్వయింపబడుతుంది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి అనే దాన్ని బట్టి దే కెన్ గో. అయితే తెలుగు మాధ్యమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు అదే పనిగా ఇంగ్లీష్ మీద దృష్టి సారించి రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకొని రోజుకు 10 కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని ఇంగ్లీష్ మీద గ్రిప్ సంపాదించాలి. ఇంగ్లీష్ మీడియంలో ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి బోధనే ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇన్బిల్ట్గానే కొంత ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉంటుంది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి రాయాలంటే జనరల్గా మీరు హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వచ్చేది సివిల్ సర్వీసెస్, లోయెస్ట్ వచ్చేది ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటాం మనము. ఈఎల్జే ఆర్ జేఈఎల్, జెల్ అనేది పదం కూడా ఐఎమ్ యూజింగ్ ఇది షార్ట్ ఫామ్ ఫర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి లైక్ క్లరికల్, బ్యాంక్ క్లర్క్, ఎల్ఐసిలో క్లర్క్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్స్కి 4 అంశాలు ఉంటాయి జనరల్గా. ఒకటి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే రీజనబుల్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్. రిటర్న్ టెస్ట్లో రాయడానికి కాంప్రహెన్షన్ అంటారు. అంటే యూ హ్యావ్ టు షార్ట్ టెన్, ఒక పెద్ద ఇచ్చేసి దానికి 1/3 కాంప్రహెన్షన్ రాయమంటారు ఇంగ్లీష్. ఇంటర్వ్యూలో కూడా ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతారు, తెలుగులో అడగరు. అడిగితే అడగవచ్చు అనుకో, ఏదైనా ఉంటే యువర్ మదర్స్ టంగ్ అడిగే అవకాశం ఉన్నా కూడా నార్మల్గా ఇంగ్లీష్ వచ్చింటారు. ఇంగ్లీష్ రావడం పోతే ద సెకండ్ థింగ్ ఇస్ దట్ దే షుడ్ హ్యావ్ ఏ అరిథమెటిక్ నాలెడ్జ్. అంటే బేసిక్ మ్యాథమెటిక్స్ మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. బేసిక్ మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ లేనిది దే కెనాట్ సాల్వ్ అథమెటికల్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ అనదర్ థింగ్. మూడవది సెన్స్ ఆఫ్ లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్ చాలా బాగుండాలి. లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్ బాగుండాలి. సఫిషియంట్ జనరల్ నాలెడ్జ్ ఉండాలి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. హయ్యర్ ఎగ్జామినేషన్కి హయ్యర్ లెవెల్లో ఉంటాయి, కింది ఎగ్జామినేషన్ కొంచెం తక్కువ లెవెల్లో ఉంటాయి. అల్టిమేట్గా దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వైల్ అడ్మిటింగ్ ద చైల్డ్, మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియా నెంబర్ 1. నెంబర్ 2, అఫోర్డబిలిటీ ఆఫ్ ద ఫీస్. 25% of the seats under right to education, right to free and education కింద 25% of the seats are reserved in private schools. Also the fee is reimbursed by the government. అది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు పులిని చూసి నక్కవాతం పెట్టుకున్న చందాన పక్కవాడు కాన్వెంట్లో చదివిస్తున్నాడు కదా, సంవత్సరానికి 1,00,000, 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఫీజు కట్టేసి యూ నీడ్ నాట్ డూ దట్ వన్. మీరు నార్మల్ స్కూల్కి అంటే ఒక చిన్న సైజు ప్రైవేట్ స్కూల్కి కానీ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్కి పంపించినా కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ మధ్యలో చాలా కొత్త నవోదయ స్కూల్స్ అని, కస్తూరి బాలికల పాఠశాలని, రెసిడెన్షియల్ స్కూల్స్, చాలా టైప్ ఆఫ్ స్కూల్స్ వస్తున్నాయి. నార్మల్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా హయ్యర్ లెవెల్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ సంపాదించిన సందర్భాలు ఉన్నాయి. పెద్ద కాన్వెంట్ స్కూల్లో చేరిన వాళ్ళు కూడా అంత హయ్యర్ క్యాడర్కి వెళ్ళని సందర్భాలుగా ఉన్నాయి. సో ఫర్ టుడే ఐ విల్ క్లోజ్ హియర్. అండ్ అంటే ఈ దశ అంటే చిన్న పిల్లవాడిని స్కూల్లో చేర్పించే దిశ వరకు వచ్చాము. ఇదే కంటిన్యూషన్లో నెక్స్ట్ వాళ్ళ ఎలిమెంటరీ స్కూలు, మిడిల్ స్కూలు, హై స్కూల్ స్టేజ్ ఎట్లా జరుగుతుందని we will go one by one. I think then first day or second day I told you there are only 3 phases in life. ఒకటి విద్యా ఫేజు, రెండవది ఉద్యోగము ఎర్నింగ్, మూడవది వివాహము. స్లోలీ we will touch one by one. Thank you. Namaste. Over to you, Venkateshwar garu. జీవనయానం శీర్షికలో ప్రసంగం గావించిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. రేపు 9:30 9:30 సార్. 9:30. ఓకే, డన్.
పోతే ఒక చిన్న విషయం, చెప్పండి సార్. మీ రూమ్ ఏమో రీసౌండ్ వస్తున్నది. రూమ్ లో రీసౌండ్ వస్తుందా? రీసౌండ్ వస్తున్నది. నేను ఐ విల్ కీప్ ద డోర్స్ ఓపెన్. అది ఓకేనా సార్? ఓపెన్ డోర్స్ బాగానే ఉంటుంది. ఓపెన్ డోర్స్ రేపు ఐ విల్ డూ దట్. రీసౌండ్ వస్తున్నది ఒకటి. రెండోదేమో మీరు కూర్చున్న ప్రక్కన చైర్ ఉంది చూడండి, ఆ చైర్ కొంచెం పక్కన జరిగితే ఫ్రేమ్ లోకి రాకుండా ఉంటే చాలా షూర్ బాగుంటుంది. ఇది ఓకేనా సార్ ఇప్పుడు? ఆ రెండు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఓకే కదా? ఆ చైర్ పక్కకు జరిపేస్తాను రేపటి నుంచి. అదే పక్క జరిపి చాలు, కొంచెం పక్క జరిపితే, ఎందుకంటే అది ఫ్రేమ్ లోకి రాకుండా చాలు మనకి. ఓకే సార్, ఓకే, డన్ డన్. రీసౌండ్ చూసుకోవాలి మీరు. ఓకే ఓకే సార్. రేపు 9:30. రైట్ సార్, డన్. ఓకే రైట్.